నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే రేపు మాపు ఆయనకి నోటీసులు వెళ్తాయి, ఆయన అరెస్ట్ కూడా ఉండబోతుంది అనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూటమి సర్కార్ భయపడుతుంది అంటూ కొన్ని కథనాలు అయితే ఆన్లైన్ వేదికగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఫ్యూచర్లో లోకేష్ గారికి జైల్లో బెర్త్ ఖాయము అంటూ ఆ కథనంలో ప్రచురించడం అయితే జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్తో ఎటువంటి స్కామ్తో ఎటువంటి సంబంధం లేదని, గతంలో ఆయన ఇదే స్కాముల్లో ఇరికించి 16 నెలల్లో జైల్లో పెడితే ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన అప్పుడు ప్రత్యర్థులను కావచ్చు కష్టాలను ఎదుర్కొని బలంగా ముందుకొచ్చారని చెప్పి, ఇప్పుడు జరిగినా కూడా ఆయన అదే విధంగా బలంగా ఎదుగుతాడు అని చెప్పి కూడా ఆ కథనాల్లో ప్రచురించారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదా, అలాగే పార్టీ ఓడిపోయినా కూడా ఇప్పటికీ కూడా ఈ బెదిరింపు వ్యాఖ్యలు బెదిరింపు మాటలు వైసీపీ మానుకోకపోవడాన్ని ఎలా చూడొచ్చు? ముఖ్యంగా మరి లోకేష్ గారికి జైల్లో బెర్త్ ఖాయం అనే ఈ మాటను ఏ విధంగా మనం చూడాలి? ఇలాంటి విషయాలని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు. అంటే శ్రీలీల గారు, మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఖాయం అనుకుంటున్న టైంలో ఈ విధంగా సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని ఆన్లైన్ పత్రికల్లో ప్రకటన ఈ విధంగా రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ఈ వార్త ఉంది. సో మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనగానే 2019లో అతను అధికారంలోకి రాబోయే ముందు జైలు నుంచి వచ్చిన ఒక బెయిల్ మీద వచ్చిన ఖైదీ. మరి అతనికి ఈ రోజున పట్టం కట్టి 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది అంటే, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా మనం తెలుస్తుంది అసలు వీళ్ళు ఏం చేశారు, ఏ విధంగా దోచుకున్నారు దాచుకున్నారు అని. మరి అట్లాంటి దొంగల దోపిడీ జరిగిన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వీళ్ళ దోపిడీలు, దొంగతనాలు, భూ కబ్జాలు ఒకటి కాదు, రాష్ట్రాన్నంతా అల్లకల్లోలం చేశారు. మరి ఇట్లాంటి టైంలో నిజంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు లేకపోతే కొంతమంది ఉన్న వాళ్ళ వర్గీయులు కానీ మాట్లాడే విధానం ఎలా ఉంది అంటే మేకపోతు గాంభీర్యంలానే ఉంది. ఖచ్చితంగా ఈ రోజున క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది ఎవరు దొంగలు, ఎవరు దోచుకున్నారు. అందరి వేళ్ళు ఎటువైపు చూపిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి ప్యాలెస్ బిగ్ బాస్ అనే పేరు ప్రతి చోట మనకు వినిపిస్తూనే ఉంది, కనిపిస్తూనే ఉంది. ఎవరు ఈ రోజున రాజ్ కసిరెడ్డి చూసాం, అలాగే సజ్జల ఎవరైతే శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని చూసాం. మరి అందరికీ మించి జగన్మోహన్ రెడ్డి ఆత్మగా, జైల్ మేట్గా, అదేవిధంగా ఉత్తరాంధ్రని జగన్మోహన్ రెడ్డిగా ఒక సీఎంగా ఉన్నప్పుడు ఇతను షాడో సీఎంగా పరిపాలించిన ఎవరైతే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఉన్నారో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన తర్వాత ఏం చెప్పాడు అనంటే, ఆ రోజు అతను వెళుతూ మొన్న ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించిన విషయంలో అసలు అతనే తీసుకొచ్చాడు ఈ విషయాన్ని, లిక్కర్ స్కామ్ అనే విషయాన్ని ఫస్ట్ టైం తీసుకొచ్చింది ఎవరు అంటే ఈయన విజయసాయి రెడ్డి. మరి అతను ఏం చెప్పాడంటే రాజ్ కసిరెడ్డి కర్మ కర్త క్రియ. మరి ఈ రోజున ఇంతమంది A1 A2 A6 ఎన్నో మందిని చూస్తున్నాం. మన సజ్జల ఇతనైతే శ్రీధర్ రెడ్డి A6గా ఉన్నాడు. మరి వీళ్ళంతా ఎందుకున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి విజయసాయి రెడ్డి గారు చూస్తున్నారు. ఆయనే ఈ కేసుని ప్రొలాంగ్ చేయడానికి ఖచ్చితంగా వీళ్ళు దానికోసమే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ వాళ్ళని వీళ్ళు అనుకోవటం. వీళ్ళు మొన్న చూసాము కసిరెడ్డి ఏదైనా వాయిస్ మెసేజ్ పంపించాడు విజయసాయి రెడ్డి బ్రతుకంతా బయట పెడతానని. మరి విచారణలో చెప్పాలి కదా, అతను ఆయన మేము చెప్పింది ఏమీ కనిపించట్లేదు అక్కడ. మరి అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, మరి అతను కూడా ఎటువైపు చూపిస్తుందంటే తాడేపల్లి ప్యాలెస్. మాకు ఎక్కడి నుంచి వచ్చినాయి నిధులు, ఎవరు దీనికి కర్త క్రియ అంటే అన్ని విధాలుగా ఈ డిస్టిలరీస్ కానివ్వండి ఇవన్నీ కూడా నడపడానికి బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించడానికి సహాయపడింది జగన్మోహన్ రెడ్డి అనే పేరే వినిపిస్తుంది. ఖచ్చితంగా అతని పేరే వినిపిస్తుంది. ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు అంటే తాటాకు చప్పుల్లో అంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న దానిలో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయి. ఈ కేవలం కక్షపూరితం మాత్రమే. అంటే గతంలో ప్రభుత్వం ఎప్పుడైతే నడిపించిందో అప్పట్లో లంచాలు ఉంటాయా? మరి ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్నప్పుడు లంచాలు ఉంటాయా? కేవలం వైసీపీ నాయకులను టార్గెట్ చేసే ఈ అరెస్టులు అంటున్నారు మీరు. ఇక్కడ ఒక విషయం, ఫస్ట్ వీళ్ళు మాట్లాడేది రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ అనేది కేవలం ఎవరు ఇబ్బంది పడ్డారు, ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు.
నారా లోకేష్ గారు జనంలోకి వెళ్ళినప్పుడు యువగళం పాదయాత్ర పేరుతోటి ఎవరెవరు ఎన్ని విధాలుగా బాధింపబడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో అనేది ఒక నోట్ చేసుకున్న విషయం. దాంట్లో ఏంటది, రాజ్యాంగబద్ధంగా మాత్రమే నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే రెడ్ బుక్లో ఉన్నది. అదైతే ఈ రోజున మనం చూడొచ్చు. అంటే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారా, అభివృద్ధి కోరుకుంటున్నారా, మరి వాళ్ళకి జరిగిన అన్యాయానికి ప్రతిఫలం కోరుకుంటున్నారంటే ఈరోజు మనకు కనిపిస్తుంది. ప్రజలందరూ ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. మీరు పదే పదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా, ఎందుకు భయపడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? కానీ ఈ రోజున మేమందరం మాకు అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, లేకపోతే మాకు ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, మాకు జరిగిన అన్యాయానికి మాత్రం ఖచ్చితంగా మీరు వీళ్ళందరికి కూడా శిక్ష విధించండి అని కోరుకుంటున్నారు. అంత భయంకరంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్ళు చిదిమేశారు. వీళ్ళంతా కూడా ఆర్థిక ఉగ్రవాదులు చెప్పాలంటే. అంత దారుణంగా ఉన్న వీళ్ళు ఈ రోజున మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా పిచ్చి ప్రలాపంలానే ఉన్నాయి తప్పించి ఎంతసేపటికి తప్పించుకునే మార్గంలోనే వీళ్ళు ఆలోచిస్తున్నారు. మరి ఈ రోజున ఒకరా ఇద్దరా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి చూసాం. మరి అతను ఒక ఐపీఎస్ డీజీపీ హోదాలో ఉన్న వ్యక్తి ఏ విధంగా వీళ్ళకి సహాయ సహకారాలు అందించాడు, ఏ విధంగా వీళ్ళని కేసుల నుంచి తప్పించుకోవటానికి ఇతను వీళ్ళకి ఎన్ని రకాలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రాస్ చేసి వెళ్లే విధంగా ఉపయోగపడ్డాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది. ఎంతమంది దొంగలు దోచుకున్నారా, మొత్తం ఒక దొంగల ముఠాలాగా రాష్ట్రాన్ని నాశనం చేశారా. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే మాటలు, చేసిన పనులు ఒకప్పుడు ఈ రోజున వీళ్ళకి ఏ విధంగా గుర్తొస్తున్నాయి? ఈ రోజున రూల్స్, రెగ్యులేషన్స్, మరి చట్టబద్ధం, న్యాయబద్ధం ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ క్రాస్ చేశారు. ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కటి వాళ్ళు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ రెండింటికి ఒకసారి మనం కనుక చూసుకుంటే ఎవరు కరెక్ట్గా ఉన్నారు అనేది తెలుస్తుంది. ఈ రోజున ఎక్కడ దాకా కాదు, 2019లో 151 నుంచి 2024 ఎలక్షన్కి 11కి పడిపోయిన 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. ఎవరు కూర్చోబెట్టారు? ప్రజలు. మరి ప్రజలు ఏ విధంగా ఎన్నుకున్నారంటే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అమరావతి అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు? అమరావతి రాజధాని, మేము ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మెడలు వంచి రాజధానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం పదే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 3 ముక్కలాటాడారు. వీళ్ళు ఇలా మద్యమే కాదు, ఈ శాండు, ల్యాండు ప్రతి ఒక్కటి దేంట్లో కూడా మేము దేన్ని వదిలిపెట్టమన్న వీళ్ళు ఈ రోజున ఈ లిక్కర్ స్కామ్ గురించి చెప్పుకోవాలంటే డిస్టిలరీస్ ఎవరివి, అసలు ఎవరి పేరుతో వీళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు అంటే చాలా తక్కువ క్వాలిటీ ఉన్నదాన్ని కూడా హై రేట్తో అమ్మటం, దానికి కూడా ఒక్కొక్క కేసు నుంచి 150, 350, 250 పేరుతోటి విపరీతంగా వసూలు చేయటం. దాన్ని అంతటికి ఎక్కడ తరలించారంటే తాడేపల్లి ప్యాలెస్ బిగ్ బాస్కి అనేది మనకి ఈ రోజున కనిపిస్తూనే ఉన్న విషయం. రైట్ సార్, ఇప్పుడు మేడం అన్నట్టు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ దగ్గర నుంచే తీసుకుందాం. ఆయన అరెస్ట్ కావచ్చు, ఇప్పుడు ఈ మద్యం కేసులు అవుతున్న అరెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా కక్షపూరితంగానే వారిపైన కావాలనే తప్పుడు రిపోర్ట్లు క్రియేట్ చేసి దానిపైన రాజ్ కసిరెడ్డితో సంతకం పెట్టించారు. ఆయన కోర్టులో నేను ఈ సంతకం పెట్టలేదు అని చెప్పారు. సో కేవలం ఇది కక్షపూరితంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయి అని చెప్పి, అండ్ ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ కూడా టార్గెట్ చేశారు అని చెప్పి ఇప్పుడు వైసీపీ అంటుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కాదు, చంద్రబాబు గారి హయాంలో కూడా మద్యం కుంభకోణం జరిగింది. అప్పుడు కూడా కేసులు నమోదయ్యాయి. మరి ఆ కేసులు ఎందుకు ఇప్పుడు పట్టించుకోవట్లేదు? సో వాటిపైన కూడా ఎంక్వైరీ జరగాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా బెదిరింపుల విషయానికి వస్తే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా వచ్చి బెదిరింపు వ్యాఖ్యలు మాట్లాడడం, వాళ్ళ పార్టీ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టడం, వాళ్ళు దాన్ని ఫాలో అవ్వటం. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా వచ్చి నారా లోకేష్ గారిని టార్గెట్ చేయటం. సో ఎలా చూడొచ్చు అంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి టైంలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేశారు కదా. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అంత చిన్న కేసెస్ని పరిష్కరించలేకపోయాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో మద్య విధానంలో సంపూర్ణమైన మార్పు, పూర్తిగా మార్చింది ఏం లేదు. పని ఒకవేళ ఈ ఒక డిస్టిలరీలోనో ఒక అర డిస్టిలరీలోనో ఏదన్నా జరిగింది అనుకుందాం, అది మరి 5 సంవత్సరాల్లో తేల్చేయచ్చు కదా. అట్లా కాకుండా మరి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి ఈ మాటలు మాట్లాడటం నిజంగా కనుక అది లోపభూయిష్టంగా ఉన్న మద్యపాన విధానమే అనుకుంటే అందులో ఉండే ఏమైనా సవరణలు చేస్తే సరిపోదు కదా. అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన ఆదేశం ముఖ్యమంత్రి కాగానే ఇచ్చింది ఏంటంటే, తను గతంలో
తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు క్విడ్ ప్రోకో మీద ఎంత సంపాదించానో అంతకన్నా ఎక్కువ సంపాదించడానికి ఏకైక మార్గం మద్యం అనేది ఆయన స్పష్టమైన అవగాహనకు వచ్చి ఆ బాధ్యతను కూడా ముఖ్యంగా కసిరెడ్డికి, సాయిరెడ్డికి, మిథున్ రెడ్డికి, తర్వాత వాసుదేవ్ రెడ్డికి, తర్వాత సత్యప్రసాద్ వీళ్ళందరికీ అప్పచెప్పి పాత విధానాన్ని తీసుకెళ్ళి తుంగలో తొక్కండి, అసలు ఎక్కడ పారదర్శకతగా కనపడకూడదు, ఇది మొత్తం అక్రమ వ్యవహారంగా జరగాలి, కేవలం నగదు రూపంలోనే జరగాలి, డిజిటల్ రూపంలో జరగనే వద్దు, తర్వాత మనమే గుడుంబా కాసినట్టు కాయాలి ఆ లిక్కర్ని, వాటిని క్వార్టర్ సీసాల్లో పోయాలి, మనం అనుకున్న లేబుల్స్ని అతికించాలి, అది 3 క్యాపిటల్స్ అని, ప్రెసిడెంట్ మెడల్ అను, భూమ్ అను, భామ్ అను, ఇష్టం ఏది నోటికి వస్తే అవన్నీ కూడా అతికించి మొత్తం ప్రధాన వనరు ఇదే మనకి, కాబట్టి ఈ వనరుని మిస్ అవ్వడానికి వీలు లేదు, నేను అనుకున్న మద్యపాన నిషేధం కూడా నేను పెట్టే ఉద్దేశం నాకు లేదు, కాబట్టి ఈ 5 సంవత్సరాలు గతంలో విజయసాయిరెడ్డి క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్లో కొంత అవగాహన లోపం వల్ల జరిగిన కేసులు మన మీద ఇన్ని పెండింగ్లో ఉన్నాయి, ఈసారి ఈ విధానంలో మాత్రం అటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ రావద్దు, తర్వాత మీరు సంభాషించే ఈ కుంభకోణంలో వ్యక్తులు సంభాషించేవి ఏ టెలిఫోన్ వ్యవస్థకి కూడా అందకూడదు, అలాంటి టెక్నాలజీని ఉపయోగించండి. మీరు గమనించండి, ఢిల్లీ స్కామ్ అప్పుడు 100 కోట్లకే వాళ్ళు చెప్పారు సిబిఐ వాళ్ళు, ప్రతి వారానికి ఒక అండ్ ఫోన్స్ని వీళ్ళు మార్చేశారని, అంటే వీళ్ళని ఫాలో అవుతారనే ఉద్దేశం మీద ప్రతి వారానికి ఆ ఫోన్ పారేయటం, అది 3 లక్షలు కానీ 10 లక్షలు కానీ, అందులో ఈఎంఐ నంబర్లతో సహా చెప్పారు, సర్వీస్ ప్రొవైడర్ నంబర్లు చెప్పారు, ఆ ఫోన్లన్నీ కూడా వీళ్ళు మార్చినవి అంత ప్రూఫ్లు ఇచ్చారు. వీళ్ళు వీటన్నిటికీ అతీతంగా అసలు వీళ్ళు టెక్నాలజీయే అండ్ టెక్నాలజీ వాడారు, అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి తెలీదు. రెండోది, ప్రతి 5-6 రోజులకు ఒకసారి ఈ వ్యవస్థలో ఉన్న డబ్బు ఎక్కడైతే ఉందో, అంటే పైప్ లైన్లో ఉన్న డబ్బు అంతా కూడా ఎండకు వచ్చేసేయాలి, ప్యాలెస్కి వెళ్ళిపోవాలి. ప్రతి రైస్ మిల్లులు కనుక క్లీన్ చేస్తారు చూసారా, 2 అంటే మీరు పల్లెటూరులో పుట్టలేదు కాబట్టి మీకు తెలియదు, రైస్ మిల్లు ఒక రైతు తెచ్చిన రైస్ పోసేసి ఆడిన తర్వాత అదంతా కూడా మళ్ళీ క్లీన్గా అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో వాళ్ళే పోస్తారు. అట్లాగే ప్రతి 5 రోజులకు ఒకసారి మొత్తం పైప్ లైన్లో ఎక్కడ ఏమి మిగలకూడదు, బకాయిలు అంతా క్లీన్ అయిపోతూ ఉండాలి. అంటే ఏంటంటే ఇది పెద్ద కుంభకోణం కాబట్టి ఎప్పటికప్పుడు పిల్లి కనుక ఎలుకని తిని మూతి తుడిచేసుకుంటుంది, క్లీన్గా ఉంటుంది, చూసేవాడు ఎవడో ఇంతకుముందు ఎలుకని తిందనుకోరు. అట్లాంటి ఒక టెక్నాలజీ అంటే మోడస్ ఆపరండి వాడారు వీళ్ళు. అండ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, చంద్రబాబు గారి హయాంలో స్కామ్ జరిగితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేయలేకపోయారని. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు గారి హయాంలో స్కామ్ జరిగింది, అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది, తదనుగుణంగానే అప్పుడు కేసు పెట్టాము. సో ఆ కేసు మేము పెట్టామని చెప్పి ఇప్పుడు కావాలని మా పైన కేసు పెట్టి ఈ విధంగా ఈ మొత్తం కూడా ఒక బేతాళ కథల లెక్క వీళ్ళు తీసుకొచ్చి చెప్తున్నారు. అండ్ అసలు ఎవరు దీని మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలియదు, వెంటనే ఎంక్వైరీ అంటున్నారు, కమిటీ అదే రోజు వేశారు, 9 రోజుల్లోనే రిపోర్ట్ కూడా వచ్చింది. ఇది ఎంత ఏంటి కావాలని చేయకపోవటం, కాకపోతే అసలు మద్యం స్కామే జరగలేదంటుంది. అసలు ఇప్పుడు మొత్తం ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అన్ని స్టేట్స్లో కూడా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కరే అమ్ముతారు, పాపులర్ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతారు. అసలు పాపులర్ బ్రాండ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపడకుండా చేశారంటేనే అర్థమైపోతుంది. అండ్ దీనికి మీరు ఇంకొక మాట, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్కామ్ జరిగింది, అందుకే ఆయన దిగబోయే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ మద్యం అంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్టు, ఎక్కువ మనీ వచ్చింది ఎక్సైజ్ శాఖకి అని చెప్పి కూడా కూటమి సర్కార్ ఇప్పుడు ప్రచారం చేస్తోంది. మేము ఎక్కువ మద్యం అమ్మలేదు, ఎక్కువ రేటుకి అంటే జనాలు తాగకుండా ఉండడం కోసం ఎక్కువ రేటుకి అమ్మాము, అందువల్లే లాభం వచ్చింది, అది చంద్రబాబు గారు మార్చి చెబుతున్నారు అంటున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళ మంత్రులు ఈ సిండికేట్గా ఏర్పడి, ఈ విధంగా ఎమ్మెల్యేలు సిండికేట్గా ఏర్పడి దీన్ని ప్రైవేట్కి ఇచ్చేసి వాళ్ళే దందా చేస్తున్నారు అంటున్నారు. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉందని? అది కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది పారదర్శకంగా ఫలానా రోజు టెండర్లు ఉంటాయి, మీరు ఇంత డిపాజిట్ కట్టి వేయమని వాళ్ళు ఓపెన్ బాక్సులు పెట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వేసుకున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళకు కూడా లాటరీ తీస్తే వచ్చినాయి, ఇందులో మాయమర్మం ఏమి లేదు. అట్టా గనక అయితే తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే రావాలి, తెలుగుదేశంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండా లక్ బాగోపోతే వాళ్ళు వేసినా రాలేదు, కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. బయట వాళ్ళు వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆ లాటరీలో వచ్చినాయి, దానికి ఎవరు కాదని లేరు. గతంలో అది కాదు కదా, వీళ్ళు మొదటి నుంచి అంటే గుడుంబా కాసే దగ్గర నుంచి ఆ ప్యాకెట్లు అమ్మేరాక వీళ్ళదే వ్యవస్థ మొత్తం.
వాసుదేవరెడ్డి లాంటి ఆయన్ని బయట నుంచి తీసుకొచ్చి ఇంకా అతను కూడా నేను చేయలేను ఇంత అక్రమాలు, రేపు మళ్ళీ నా పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి రిమార్క్ వస్తుందంటే, అట్లాంటి ఎప్పుడైతే మీరు ఒక పని చేయండి, సత్యప్రసాద్కి ఇవ్వండి ఆ బాధ్యతలు, సత్యప్రసాద్ చేస్తాడు. ఎందుకంటే సత్యప్రసాద్కి ఒక ప్రలోభ పెట్టారు తాయిలో, నువ్వు గనక మేము చెప్పినవన్నీ గనక చేసి ఆర్డర్లు ఇచ్చి ఈ కుంభకోణాన్ని స్మూత్గా నడిపిస్తే మీకు ఐఏఎస్ అంటే కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తామని ఆశ పెడితే ఎవరైనా, ఇప్పుడు గుర్రం ముందు క్యారెట్ పెడితే అది ఎంత దూరమైనా పరిగెత్తుతానే ఉంటుంది. ఆ క్యారెట్ దీనికి అందదు, దీని పరుగు ఆగదు. అట్లాగే సత్యప్రసాద్ని కూడా ఉపయోగించుకున్నారు వాళ్ళు. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవి అసలు కుంభకోణమే జరగలేదన్నారు కదా, నేను ఇంతకుముందు మీరు మధ్యలో ఆపారు. అసలు దేశంలో ఎక్కడా లేని కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డెవలప్ చేసిన ఈ బ్రాండ్లు, అంటే గుడుంబ తయారు చేసి రంగు రుచి కలిపి వాసన ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా చేసిన లిక్కర్ ఇక్కడ ఎందుకు అమ్మారు? తర్వాత ఇప్పుడు ప్రజలంతా ఎగబడి పక్క రాష్ట్రమైన తెలంగాణకి ఎందుకు వెళ్ళారు? దగ్గరలో తమిళనాడు ఉంటే అక్కడికి వెళ్ళి ఎందుకు కొనుక్కు తెచ్చుకున్నారు? తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన నాసిరకం కల్తీ మద్యం మూలన ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఆసుపత్రులు పాలయ్యారు, ఎన్ని వితంతు పెన్షన్లు పెరిగినాయి, నా ఆడబడుచుల తాడిబొట్లు తెగిపోతున్న ఈ మద్యం విధానం ద్వారా అసలు మద్యం ఆదాయంతో నడిచే ప్రభుత్వం అన్న వ్యక్తి అనేక బ్రాండ్లు కొత్త నాసిరకం అయి పెట్టి, తర్వాత వాళ్ళ పార్టీకే చెందిన మాగుంట శ్రీనివాసరెడ్డి మ్యాక్డవెల్కి సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటరు. ఆయన సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో తను లిక్కర్ని అమ్ముకోగలిగాడు. ఆంధ్రప్రదేశ్లో ఈయన అడిగిన మామూళ్ళు ఎవడో ఇవ్వలేరు, అంత మామూళ్ళు. అందుకే వీళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, ఈ పెద్ద కంపెనీలు ఇచ్చే లిక్కరు ఈ మామూళ్ళు మనకు సాలవు. వాళ్ళ సొంత పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అసలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు ఫ్యామిలీస్ అంటేనే కాంగ్రెస్లో ఎంతో గొప్ప పేరున్న కుటుంబాలు అయ్యి, ఒకప్పుడు తిరుపతిలో పెట్టిన దాన్ని ఏమంటారంటే ఆ సమావేశాన్ని ఒక అంటే జాతీయ స్థాయి సదస్సుని కంప్లీట్గా సుబ్బరామరెడ్డి గారే ఖర్చు భరించాడు, నిర్వహించాడు. రాజీవ్ గాంధీ గారి దగ్గర కూడా అంత పేరుంది. అలాంటి వాళ్ళకుండా మ్యాక్డవెల్ కూడా వీళ్ళు ఎంటర్టైన్ చేయలేవు, వీళ్ళకి అడిగిన కమిషన్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. వీళ్ళే కాదు, ఈ IMFL కంపెనీస్ ఏమీ ఇవ్వలేవు. అందువల్ల బర్రెలు తినే వాళ్ళకి కనుక కోడి మాంసం పెడితే ఎట్లా అందో వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, మనం IMFL వాళ్ళు ఇచ్చే తృణప్రాయమైన కమిషన్లు మనకు ఆనవు, మనమే గుడుంబా కాసినట్టు మనమే కాయాలి, డిస్టిలరీస్ మొత్తం మన స్వాధీనంలో ఉండాలి. తర్వాత మన వాసుదేవరెడ్డి, మన సత్యప్రసాద్ ఈ బేవరేజెస్లో ఉన్నారు, వాళ్ళు ఏ రేట్ ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తారు, ఇటు ఏ రేట్ వేయమంటే ఆ రేట్ వేస్తారు, మన ఎక్కడికి పంపమంటే అక్కడ పంపిస్తారు. తర్వాత ఈ డిస్టిలరీస్ వాళ్ళు డబ్బుల్ని ఎక్కడన్నా జ్యువెలరీ సంస్థల అకౌంట్లో వేయటం అనేది ఎక్కడన్నా ఉంటుందా? అంటే వీళ్ళకి బంగారం బులియన్ మార్కెట్ బిస్కెట్ల రూపంలో ఇవ్వటం కోసం అసలు జ్యువెలరీ వాడికి డిస్టిలరీకి సారా వ్యాపారానికి ఏమైనా సంబంధమా? అక్కడే తెలిసిపోతుంది. వీళ్ళు అక్రమంగా తీసుకున్న డబ్బులన్నింటినీ క్యాష్గా తీసుకున్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ దృష్టి పడుతుంది, ఇంత భారీ నగదు ఒక కాలువలోంచి వెళ్తుంటే. అందుకని రకరకాల పిల్ల కాలువల ద్వారా తిప్పి అప్పుడు కనుక మనీ లాండరింగ్ చేసిన కేసుల్లో దొరికాం కాబట్టి ఈసారి దొరకకుండా అనేక రూపాల్లో డబ్బుల్ని ప్యాలెస్కి మళ్ళించారనేది స్పష్టంగా అందరూ చెబుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని జనం అందరూ ఇట్లాంటి కుంభకోణం బహిరంగంగా జరిగింది, ఇదేమి రహస్యంగా 4 గోడల మధ్యలో బైబిల్ చదివినట్టుగా జరగలేదు. ప్రతి ఇంట్లోనూ తాగి వచ్చిన ప్రతి వ్యక్తి తిట్టాడు, నాసిరకం డబ్బులు నన్నేం చేయమంటావు, ఇదివరకు 100 రూపాయలతో తాగితే నాకు సరిపోయేది, ఇప్పుడు 200 పెట్టి తాగి వచ్చిన ఆంటలేదు, తర్వాత వచ్చి కక్కులు, రోగాలు, జబ్బులు పట్టడం. ఈ కుటుంబం ఇది బహిరంగ ఒక వేదిక మీద, అంటే ఒక నాటకం జరిగినట్టుగా జరిగింది, ఒక సినిమా 70mm సినిమా. కాబట్టి ఇది కొత్తగా వీళ్ళు సృష్టించారు, మా మీద ఎవడన్నా ఫిర్యాదు చేయబట్టే కదా 151 స్థానాల్లోంచి శ్రీలీల గారు చెప్పినట్టు 11 స్థానాలకు వచ్చిందంటే. తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్, తర్వాత కాసు మహేష్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా మా మద్యం పాలసీ మూలాన్ని కూడా మేము ఈ ఘోర ఓటమి చెందాము, డబ్బులుగా వచ్చి ఉండొచ్చు, ప్రజల్లో పరపతి పోయిందని చెప్పారు కదా. కాబట్టి ఎవరు ఫిర్యాదు చేయకుండా వీళ్ళు ఇవాళ నంగనాసి మాటలు మాట్లాడటం అంటే, వాళ్ళు ఈ డబ్బుల రూపంలో తీసుకోలేని పరిస్థితుల్లో ఏ రకంగా ఇస్తే ఆ వజ్రాల రూపంలో ఇవ్వండి, బంగారంలో మీ శక్తి. అంటే డిస్టిలరీస్ వాళ్ళకి ఒకటే చెప్పారు, ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా అని అంటున్నారు, కానీ ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఈ స్కామ్ గురించి బయట పెట్టింది. ఇప్పుడు అవును కూడా
చంద్రబాబు గారు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు కానీ కూటమి ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ లేదు. వాళ్ళు బయటకు వచ్చి స్కామ్ తర్వాత ఇంకోటి తర్వాత వీళ్ళందరికీ పురమాయించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అని కూడా చెబుతున్నారు. చాలామంది ఏమనుకున్నారంటే అసలు ఈ కుంభకోణంలో ఆఖరి లబ్ధిదారు ఎవరనేది బయటికి రాకుండా టెక్నికల్గా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది ఇష్యూ అనుకున్నారు. కానీ వెరీ బిగినింగ్లోనే చెప్పేశారు, ఏడంచెలుగా వ్యవస్థ పెట్టారు. అవును, 7 అంతస్తులు పెట్టినా వీళ్ళు ఏం చెప్పేశారంటే బాబు మాది ఏం లేదు, ఇందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు పురమాయించితేనే మేమందరం కలిసాం. అసలు ఇందులో విధాన నిర్ణయం చేసే అర్హత ఎవరికన్నా ఉందా? అది క్యాబినెట్లో ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వ వేదిక ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాలి, సచివాలయంలో జరగాలి, లేదు ముఖ్యమంత్రి కార్యాలయంలో జరగాలి, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరు ఉన్నారా? కాబట్టి పిల్లి తను పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకున్నట్టుగా మేమేమీ చేయలేదు, ఎవరు ఫిర్యాదు చేయలేదు, ఏదో ఆకాశంలోంచి పడ్డట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి ఆయన లేరు, ఎవరు లేరు, ఆయన డిప్యూటీ సీఎం గా ఉండి ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న ఎవరు లేరు. ఒక ఎస్సీ అని చెప్పి వీళ్ళు పిలవలేదా? అవును, ఎస్సీ ఏముందిలేండి. ఇక అసలు వీళ్ళు మాట్లాడే మాటలు నిజంగా వీళ్ళు ఒకప్పుడు ఎస్సీలకు ఏ విధంగా విలువ నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు కదా, కనీసం ఆయన కూడా పంపొచ్చు కదా. అందరూ ఒక సామాజిక వర్గం, ఆయన కుటుంబానికి అత్యంత ఆత్మీయుల మధ్యలో ఈయన వెళ్తే ఈ రహస్యాలు ఎక్కడ బయటపడతాయని అట్ట కూడా వాళ్ళు రానివ్వాల. అండ్ ఇంకోటి ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూసుకొచ్చినట్టు స్టార్టింగ్ నుంచి అసలు ఎక్కడ మొదలైంది అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తున్నారు క్లియర్గా. ఇప్పుడు అరెస్టులు కొన్ని అయితే జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ గారు కావచ్చు, అలాగే భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గారు కావచ్చు, వీళ్ళ పేర్లు కూడా అంటే రేపు మాపు వేల అరెస్టులు కూడా ఉండబోతున్నాయి అంటున్నారు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి టెన్షన్ పట్టుకుంది. అంటే తన వరకు కాకుండా తన భార్య వరకు కూడా విషయం వెళ్తుందన్న నేపథ్యంలో ఆయనకి టెన్షన్ పట్టుకుని ఢిల్లీ నుంచి లాయర్లను పిలిపిస్తున్నారు. అండ్ ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి బెయిల్స్ కోసం కావచ్చు, తదుపరి అరెస్టులు జరగకుండా ఉండటం కోసం కూడా ఆయన ఈ విధంగా ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉన్నారు. మరి ఎలా ఉన్నారంటే వ్యవస్థలను మేనేజ్ చేశారు. మొన్న ఈ మధ్య చూసాం ఢిల్లీలో ఒక ఎవరైతే జడ్జి గారింట్లో భారీ నోట్ల కట్టలు అని. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ జడ్జి గారింట్లో ఆ నోట్ల కట్టలు అని అంటే అలాంటి వాళ్ళు ఉండబట్టే కదా ఇలాంటి వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఇది మాత్రం 100% ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో చూసాం. ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఉన్నారో మరి ఏ విధంగా ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒకప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న నేతల మీద ఎన్ని రకాలుగా అక్రమ కేసులు అన్యాయంగా బనాయించారు. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల ఎటువంటి సదుపాయాలు లేకుండా చేయాలనే దాంట్లో సకల ప్రయత్నాలు చేశాడు పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి. మరి ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగా బయట ఉండకుండా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? భారతీ రెడ్డి వచ్చి ఆవిడకి ఏదైనా జైలు నుంచి వెళ్లాల్సి వస్తుంది, జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారంటే అలా భయపడే వ్యక్తే కాదు జగన్మోహన్ రెడ్డి అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా బయట ఉన్న ఈ వ్యక్తి మళ్ళీ వెళ్తాడా అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే అక్రమ ఆస్తుల కేసులో మొన్నటి వరకు బెయిల్ మీద ఉన్నాడు. కానీ ఇప్పుడు 1-2 ఎటువైపు చూసుకున్న రాష్ట్రంలో ప్రతి ఒక్క దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద అయితే అతను జైలుకి వెళ్లాల్సిందే. ఇక్కడ ఇంకొకటి, రేపో మాపో ఈడీ కూడా ఎంటర్ అవబోతుంది. ఈడీ ఎంటర్ అయితే ఇంకా ఆయన తప్పించుకునే ఛాన్స్ ఉండదు. దట్టు ఆయన కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అడగడానికి కూడా ఛాన్స్ లేదు. మొన్న వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా, అంటే లోపల ఎలా ఉన్నా బయటకైతే వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన నేపథ్యంలో లోక్సభలో అక్కడ ఒకటి చేశారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ, అంటే జనాన్ని మోసం చేసే ప్రక్రియలో లోక్సభలోనేమో ఒక విధంగా, రాజ్యసభలో ఒకలాగా, మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ దీని మీద పిటిషన్ వేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు రేపు కూటమి ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్, మరి ఇక్కడ స్టేట్లో అదే ఉంది, సెంట్రల్లో అదే ఉంది. మరి ఇది ఖచ్చితంగా వీళ్ళకి ఉపయోగపడుతుందా అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు తప్పించుకున్నట్టు తప్పించుకోలేడు. అంటే పలు రకాల అయిన మాటలు మనకు వినిపిస్తున్నవి. కానీ ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సమాజానికి చేటు, రాష్ట్రానికే కాదు సమాజానికే చేటు. అండ్ ఇంకోటి మేడం, కుటుంబానికి కూడా అదే పరిస్థితి కదా, కుటుంబం వ్యతిరేకించింది. తర్వాత ఇప్పుడు దాకా 2 నాలుకల ధోరణి చూసాం, కానీ వక్ఫ్ విషయంలో వైఎస్ఆర్సీపీ 3 నాలుకల ధోరణి అవలంబించింది. అవును, ఇప్పుడు సాక్షి ఛానల్ బిల్డింగ్ ఉంది కూడా వక్ఫ్ భూమికి సంబంధించిన దాంట్లోనే ఉందనేది.
అంటే గతంలో కూడా మనం చూసాం అసలు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన విషయంలో టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇప్పటికి కూడా దాంట్లో టీడీపీ కాంగ్రెస్ కలిసే ఈ పని చేశాయని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ కేసుల నుంచి ఆయన ఎలా తప్పించుకున్నాడో అదంతా పక్కన పెడితే ఇప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చే ఆరోపణ మద్యం స్కామ్. ఇది అసలు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమవుతున్నటువంటి విషయం. దానికి తగ్గ ఆధారాలు కూడా లభించాయి. కానీ ఈ కేసులో ఆయన అరెస్ట్ చేయకపోతే ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యంగానే ప్రజలు కూడా భావిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని రేపు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి నేను ఎలాంటి తప్పు చేయలేదు అందుకే నన్ను వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు అవకాశం కూడా ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ముందస్తు పనిగా ఆ పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో మీ అభిప్రాయం? ఇక్కడ మీరన్నట్లుగా ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఇతను జైలు నుంచి వచ్చిన తర్వాత 2019లో ఏ విధంగా ప్రజల్లోకి వచ్చాడు మనం చూసాం. అంటే ఇప్పుడు అదే చెప్తున్నాడు, అసలు టీడీపీ గవర్నమెంట్కి సంబంధం లేకపోయినా కూడా 16 నెలలు నన్ను జైల్లో ఉంచింది నారా చంద్రబాబు నాయుడు అనే ప్రచారం జరుగుతుంది. సొంత బాబాయి గొడ్డలిపోట, గుండెపోట, రక్తపు వాంతుల ఇన్ని క్వశ్చన్స్ మధ్య వీళ్ళు సాక్షి ఛానల్లో, అంటే సాక్షి అంటేనే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం, ఆ సాక్షిలో ఏం రాశారు, నారాసుర రక్త చరిత్ర అని. మరి ఏ విధంగా వీళ్ళు రాశారు అంటే ఏదైనా సరే ఎదుటి వాడి మీద బురద జల్లటానికి ఏ మాత్రం ఆలోచించరు. మరి ఖచ్చితంగా మీరన్నట్లుగా ఏదైతే వీళ్ళు రేపు కనుక వీళ్ళని వదిలేస్తే ఇప్పుడు ఖచ్చితంగా జనంలోకి ఇదే తీసుకెళ్తారు, మేము కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొన్నాం కాబట్టి అరెస్ట్ చేయకుండా వదిలేశారు అని. ఇట్లాంటి విషయాలన్నీ వస్తాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచించాలి. వీళ్ళ తాటాకు చప్పుళ్ళకు భయపడకుండా లోకేష్ గారి పేరు తెచ్చిన ఇంకొకరి పేరు తెచ్చిన ఇంకొకరి పేరు ఎక్కడా కూడా డోంట్ కేర్ అన్నట్లు వెళ్తేనే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కటకటాలు లెక్క పెట్టాల్సిందే. అంత భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి, అడ్డగోలుగా దోచుకున్నారు. వీళ్ళు కొంతమంది దొంగలు వీళ్ళల్లోనే ఉన్నారు, కొంతమంది దొంగల్ని తయారు చేసుకున్నారు, అందరూ కలిసి మొత్తానికి రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇదైతే క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. ఇంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా అరెస్ట్ చేయకపోతే నెక్స్ట్ జరిగేది ఇదే, జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళటం, ఖచ్చితంగా వీళ్ళ మీద అవాకులు చవాకులు మాట్లాడి నేను సత్య హరిశ్చంద్రుణ్ణి అనేది ఖచ్చితంగా చెప్పుకుంటాడు. అండ్ సార్ ఇంకొకటి, ఈ కేసు ఏదైతే ఉందో ఈ స్కామ్ మీద వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం నిర్వహించినప్పుడు లంచాలకు ఆస్కారం ఉండదు, ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందో అప్పుడే లంచాలకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు లంచాలకు ఆస్కారం ఉంది అంటున్నారు. సో ఏది ఏమైనా కూడా మరి అప్పుడే లంచాలు జరిగాయి అని చెప్పి సాక్ష్యాధారాలతో కూడా సిట్ అధికారులు ప్రూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అప్పట్లో లంచాలు జరిగాయంటే అది దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఇంత జరిగి ఇంత ఆరోపణలు వచ్చి ఇన్ని అరెస్టులు జరిగినా కూడా దీనిపై ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తూ బయటకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడమ్మా, ఇది కేవలం ఆర్థిక నేరమే కాదు. ఈ కుంభకోణం కొన్ని వేల మంది ప్రాణాలు బలైపోయినాయి, కొన్ని వేల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయినాయి, కొన్ని వేల కుటుంబాలకి కుటుంబ పెద్దలు చనిపోయారు, లేకపోతే కుటుంబంలో సంపాదించేటువంటి యువకులు చనిపోయారు. ఈ విధంగా సమాజం మొత్తం శీఘ్రం అయిపోయిన పరిస్థితి కుంభకోణం. దీన్ని అనేక సామాజిక అంశాలతో ముడిపెట్టి చూడాల్సిన అంశం కాబట్టి ఇది నిజంగా కనుక ఏ చైనా లాంటి కంట్రీలో కనుక జరిగితే ఇది కుంభకోణంలో ఎంత పాత్ర ఉన్న ప్రతి వ్యక్తిని చౌరస్తాల్లో క్రేన్లకి ఏలాడదీసి ఒక వారం పాటు అక్కడే ఉంచేవాళ్ళు. ఎందుకంటే ఇటువంటి నేరం భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చేయకూడదు, అధికారులు చేయకూడదు, నాయకులు చేయకూడదని. కానీ ఇక్కడ మనకు అట్లాంటి చట్టాలు లేవు కాబట్టి అదృష్టవశాత్తు ఇంకా ఈ మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఇంకా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో సాక్ష్యాలు ఇవన్నీ కూడా సేకరిస్తున్నారు. ఇది ఒక లిమిటెడ్ స్థాయిలో జరగలేదు. నేను ఇందాక చెప్పాను చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ 4 గోడల మధ్యలో చదువుతున్నారు కాబట్టి ఆయన బైబిల్ చదివేది ఎవరు చూడాల. కానీ ఆయన అమ్ముతున్న మద్యం నాణ్యత ఇవన్నీ కూడా సమాజం మొత్తం జరిగినాయి. ప్రతి ఊర్లోనూ ప్రతి వీధిలోనూ వెళ్ళిన పబ్లిక్ వాళ్ళంతా కూడా పిఆర్ఓలాగా చెప్పారు నాసిరకం మద్యం ఇస్తున్నారు. అతను ఎవరు చచ్చిపోయాడు, రాకేష్ మాస్టరు చచ్చిపోయి బూమ్ తాగుతున్నాను ఇది ఏమన్నా బీరా అని బూతులు తిట్టాడు. అట్ట ప్రతి ఊళ్ళలోనూ జగన్మోహన్ రెడ్డిని మీరు ఎన్ని వైరల్ అయినాయి, చెడ్డ బూతులు తిట్టారు తాగినాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కడుపు మంట ఏంటంటే నువ్వు 200 రూపాయలు తీసుకుని ఈ పిచ్చి సరుకు ఇచ్చావు. అదేవిధంగా అండి కరోనా టైంలో ఈ తాగుబోతులు లైన్లో వెళ్ళటానికి క్యూలో
సాక్షాత్తు టీచర్స్ని వాలంటీర్లుగా అవును నిలబెట్టి అవును చేశాడమ్మా. అసలు ఇంతవరకు ఈ చరిత్రలో వాళ్ళని ఓట్లు రాసుకురమ్మంటానుకో ఏమన్నా లేకపోతే రేషన్ కార్డులు ఇట్లాంటి వాటికి ఏదైనా రెవెన్యూ వాటిలో హెల్ప్ చేయమన్నారు. కానీ ఇదేంటి పోలీసులు చేయాల్సిన పని తీసుకెళ్ళి ఊళ్ళల్లో టీచర్స్ ఆ పిల్లలందరూ చూస్తారు, తల్లిదండ్రులు చూస్తారు. రేపు వెళ్తే వాళ్ళకి ఏమన్నా ఊళ్ళో పరువు ఉంటుందా టీచర్స్గా వెళ్తే? అట్ట కూడా ఉపయోగించాడు. అసలు ఆయనకి మంచి చెడు ఏం లేదు, ఆయనకు వస్తున్న ఆదాయం చూసుకున్నాడు. కానీ అసలు ఇది సమాజం మీద ఎంత చెడ్డ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అసలు ఆయన కళ్ళు మూసుకుపోయినాయి ఆ డబ్బు దీంతో. అసలు కనపడలా ఎవడెంతమంది వస్తే నాకేంటి, ఏ కుటుంబాలు పోతే ఏంటి. చావుల ప్రస్తావన గురించి తీశారు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే మనం చూసాం. పురంధరేశ్వరి గారు స్వయంగా షాపులు అదే చెప్పబోతున్నా నేను. అవును అసలు ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా ఒక మానవతా దృక్పథంతో వైజాగ్ కేజీ హాస్పిటల్కి వెళ్ళి ఆ వార్డులో పేషెంట్లు చూసి సూపరింటెండెంట్ని అడిగారు ఆమె, ఏంటి ఇంతమంది రష్ ఉన్నారంటే ఇవన్నీ కూడా లిక్కర్ మూలాన జరిగినటువంటి అనారోగ్యాలమ్మా అని చెప్పారు. ఏమేమి అనారోగ్యాలు కూడా వాళ్ళు వివరించి చెప్పారు. అప్పుడు ఆమె తట్టుకోలేక డైరెక్ట్గా సుమోటోగా లేఖ రాశారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా రాశారు. అడిగారు, అప్పటికప్పుడు అడిగింది ఆమె, మీరు అసలు ఇవన్నీ ఎట్లా అమ్ముతున్నారంటే ఆమె బయట పెట్టింది. 99+ నగదు రూపంలో అమ్ముతున్నాము, 0.62% మాత్రం మేము డిజిటల్ రూపంలో అమ్ముతున్నామని చెప్తే ఆ డీటెయిల్స్ తీసుకొచ్చిన తర్వాత ఆమె ఈ శాంపుల్స్ని స్టాండర్డ్ ల్యాబ్స్కి మద్రాసు కూడా పంపించింది. నిజానికి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలు ఒక మహిళ అయ్యి ఉండి అంత మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మహిళ అయినా కూడా ఇంతమంది అనారోగ్యం పాలవుతున్నారంటే ఈ లిక్కర్ చాలా ప్రమాదంగా ఉంది అని చెప్పి తీసుకొచ్చి ఆ రిజల్ట్స్ని కూడా ఆమె రహస్యంగా ఆమె ఫైల్లో పెట్టుకోలే, బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించింది. ఇది కన్జంప్షన్, హ్యూమన్ కన్జంప్షన్కి పనికిరాదు అని. మీరు అనొచ్చు హ్యూమన్ కన్జంప్షన్కి పనికిరాకపోతే దేనికి పనికొస్తుంది? వాటిని జబ్బులు చేసిన పశువులకి వాటికి పెడతారు, గుర్రాలకి ఇలాంటి పిచ్చి లిక్కర్ తాగిస్తారు ఆ రేసుల్లో, అంతే తప్ప మనుషులకు తాగరు. మేము పల్లెటూళ్ళలో ఉంటాం కాబట్టి ఆ పశువుల నొప్పి భరించలేకపోతే గొట్టంలో పోసి దానికి పోస్తారనమాట. అలాంటి లిక్కర్ అమ్మింది కాకుండా ఇవాళ ఆయన వచ్చి ఇంకా మా మీద మేమంతా అమాయకులు కావాలని కేసులు పెడుతున్నారని. సమాజంలో జరిగిన ఈ నేరాన్ని ఎవరన్నా బయట రహస్యంగా జరిగితే ఏమన్నా బయటకు తీయాలేమో. కానీ ఇప్పుడు అన్నట్టు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎవరు చేశారో ఆయనకి తెలుసు. ఆయన ఎన్ని మైకుల ముందు నేషనల్ స్థాయిలో మాట్లాడాడు, నారా చంద్రబాబు నాయుడు గారే చేశాడు ఫలానా వాళ్ళని. తర్వాత ఇప్పుడు లోకేష్ గారిని బెదిరిస్తూ అంటే బ్లాక్మెయిల్ చేయటం అన్నమాట ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారిని తను అరెస్ట్ చేస్తాడంటే ఆయన భయపడ్డు, ఎవరైనా కొడుకంటే ప్రేమ ఉంటుంది కదా అని. నువ్వు లోకేష్ గారిని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా ఎవరినన్నా ఎంతమందినైనా అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇంత పెద్ద నేరాన్ని కనుక కప్పిపుచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నువ్వు ఎవరో ఒక వ్యక్తిని మోసం చేయలా, ఒక వ్యక్తిని దోసుకోవాలా, మొత్తం సమాజాన్ని ఒక రోగిష్టులుగా చేసావు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అనేక మంది కిడ్నీ సమస్యలతోనూ అనేకమైన ఈ నాసి రకం లిక్కర్ మూలాన బాధలు పడుతున్నారు. తర్వాత ఏ రాష్ట్రంలో చేయని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అనేది అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్లు నీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పనికి రాకుండా పోయినాయి? వాళ్ళు నువ్వు అడిగిన కమిషన్ ఇవ్వలా. సొంత శ్రీనివాసరెడ్డి నీ ఎంపీ ఇవ్వలా పోయాడు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? శ్రీధర్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఎవరైతే ముడుపులు ఎక్కువ అంతే వాళ్ళకే ఇచ్చారు. ఎంత పెద్ద బ్రాండ్ అయినా కూడా వద్దని చెప్పండి అని జగన్మోహన్ కసిరెడ్డి కూడా చెప్పాడు. ఎవరు ఎక్కువ బాగా ఇస్తే కూడా ఈ డిస్టిలరీలో కూడా మళ్ళీ పోటీ పెట్టారు. అందరూ దొంగలే అయినా దొంగల్లో కూడా ఎక్కువ శాతం మనకి ఇచ్చేవాడికే ఇవ్వమన్నారు. ఎక్కువ ఏ బ్రాండ్ల రూపంలో ఇస్తే ఆ కేసులు ఎక్కువ ఆర్డర్ చేయమన్నారు. అట్లా ఇప్పుడు అంతకుముందు కొన్ని కోట్ల కేసులు అమ్మిన ఐఎంఎల్ లిక్కరాళ్ళు కొంతమంది అసలు జీరో, వాళ్ళకి అకౌంట్ ఓపెన్ అవ్వాలా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక సీసా కూడా తీసుకోవాలా ప్రభుత్వం, ఎందుకంటే మొత్తం వీళ్ళ గుప్పిట్లో ఉంది. ఎట్లా అమ్మగలుగుతారు? అవినీతి జరగలేదని చెబుతున్నారు చూసారా, జరిగిందే అవినీతి. అసలు ఓపెన్గా ఎక్కడ జరగలేక అది కేవలం వాళ్ళు శాసించారు ఈ వ్యాపారాన్ని. అంటే మేడం మనం చూస్తున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రభుత్వం కేవలం పాలసీ తప్పుగా రూపొందించిన దానికే అంతమందిని ఈవెన్ సీఎంతో సహా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పాలసీ మేకింగ్తో పాటు మద్యాన్ని కూడా ప్రభుత్వమే తయారు చేసి దాదాపు 30,000 మంది వరకు చనిపోయారు అని చెప్పి కూడా అంటున్నాం. అండ్ ఈవెన్ నిజంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ దీంట్లో కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వచ్చి కూడా రేపు కేసు పెడితే అది ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళందరికీ ఆ హక్కు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఒక్క నిమిషం అమ్మా, భోపాల్ గ్యాస్ లీక్ కన్నా కూడా ప్రమాదం ఇది కేసు, ఇది కుంభకోణం. భోపాల్ గ్యాస్ ఇంకా తక్కువ చెప్పండి. అవును. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది వీళ్ళు కల్తీ మద్యాన్ని తయారు చేయటం, అమ్మటం, అదేవిధంగా దాని మీద ఏదైతే ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాటాలాడటం.
ఎంతమంది చనిపోయారు, ఎన్ని విధాలుగా చనిపోయారు. గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో చూసుకుంటే ఎంతమంది ఇబ్బంది పడుతూ అక్కడ జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్క హాస్పిటల్ స్టేట్లో ఇవన్నీ కూడా లెక్కలతో సహా వీళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారని తీస్తే అయ్యో కేసులు అవుతాయి నిజంగానే. అదేవిధంగా దోచుకున్నవి దాచుకున్నవి వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసింది, ఎన్ని కేసులకి ఎంతెంత అంటే నాసి రకం కేసులకు కూడా వీళ్ళు 150 నుంచి 250 వరకు డబ్బులు వసూలు చేయటం. ఇప్పుడు చూస్తే ఎవరైతే శ్రీధర్ రెడ్డి ఉన్నాడో, సజ్జల శ్రీధర్ రెడ్డి, అతనికే డిస్టిలరీస్ ఉన్నాయి. మరి దాంట్లో విపరీతంగా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి వీళ్ళు ఏరులై పారించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి మీరన్నట్లుగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం చూసుకుంటే మొన్నే ఎవరైతే మన కృష్ణదేవరాయ గారు, రావు కృష్ణదేవరాయ గారు ఒకటే చెప్పారు, అది చిన్న వాటర్ డ్రాప్ మాత్రమే, ఇది పెద్ద సముద్రం అంతా జరిగింది. ఆ మాట వినగానే ప్రతి ఒక్కరికి నిజంగా అవాక్ అయినట్లు అయిపోయింది. ఏంటి ఇంత భారీ స్థాయిలో జరిగిందా అంటే ఇక్కడ విడుదల రజనీ గారు అసలు మెయిన్ అక్కడ పాత్ర పోషించారు. ఆవిడ ఎప్పుడైతే లావు కృష్ణదేవరాయ గారిని తీసుకొచ్చిందో ఆయన చెప్పారు, నీ చేత ఎవరో ఈ మాటలన్నీ మాట్లాడిస్తున్నారో అదే తీద్దాం అన్నట్లుగా. మరి అతను వెంటనే ఢిల్లీలోనే వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ ఇవన్నీ చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళందరికి కూడా నోటీసులు ఇవ్వటం. సజ్జల మిథున్ రెడ్డి, ఇప్పుడు ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అతను అసలు లిక్కర్ స్కామే జరగలేదని చెప్పి మెసేజ్ ఇచ్చాడు. కానీ కాకినాడ పోర్టుకు సంబంధించి విచారణకు వచ్చిన విజయసాయి రెడ్డి ఆ విషయం చెప్పిన తర్వాత ఈ విషయాన్ని కూడా నేను మళ్ళీ సిబిఐ వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వచ్చి విచారణలో తేలుస్తాను, రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి కర్మకర్త క్రియ అనే పేరు అతని నోటి నుంచి ఫస్ట్ టైం వచ్చింది. అతను ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఎవరికి కూడా ఎవరి రాజ్ కసిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు, ఎవరబ్బాయి కసిరెడ్డి ఎప్పుడు వినలేదే కొత్తగా పిలుస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు. అంటే ఎంత వ్యంగ్యంగా, అంటే తను ఎవరైతే చీఫ్ అతని దగ్గరే తను ఐటీ అడ్వైజర్గా ఉన్న రాజ్ కసిరెడ్డినే మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్పగా ఆ రోజున వ్యంగ్యంగా మాట్లాడితే ఈ రోజున అదే వ్యక్తి పోలీసుల కస్టడీలో ఉండి ఏం చెప్తున్నాడు. మరి ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా నిజంగా ఢిల్లీ స్థాయిలో ఒక లేడీ అయిన కవిత కూడా మరి జైలుకి వెళ్ళొచ్చారు. ఖచ్చితంగా వీళ్ళు ప్రాణాలతోటి వీళ్ళ ఆరోగ్యాలతోటి ఈ విధంగా మద్యం, కల్తీ మద్యాన్ని ఈ విధంగా సేల్ చేసి విపరీతమైన భయంకరమైన కుంభకోణం లక్షల కోట్ల రూపాయలని దోచుకున్నారు. ఖచ్చితంగా దీంట్లో మాత్రం వీళ్ళందరికీ జైలు శిక్ష తప్పదు అనేదైతే మనకు కరెక్ట్గా అర్థమైపోతుంది. సార్ అంటే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పోలీసుల బట్టలు ఉడదీసి కొడతామని చెప్పి ఈ విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చివరికి ఆయన భార్య అరెస్ట్ కాబోతున్నారు అన్న టైంలో డైరెక్ట్గా లోకేష్ గారినే టార్గెట్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన పోలీసులను ఎప్పుడైతే బట్టలోడు తీసుకొడతా ఉన్నాడో పోలీస్ సంఘం అధ్యక్షుడే డైరెక్ట్గా చెప్పాడు. ఇంకా మళ్ళీ కూడా ఇంకొకసారి వెళ్ళి రాప్తాడులో కూడా మాట్లాడాడు. రాప్తాడులో మాట్లాడినప్పుడు ఇంకా గట్టిగా పెట్టారు నోటి నిండా లేడీ పోలీసులు కూడా. 5,000 మంది మేము కూడా ఉన్నాము, నీకు ఆడబడుసులు లాంటి వాళ్ళం, నువ్వు ఆడబడుసులు నీ భార్య వస్త్రధారణ చేస్తావా, మేము కూడా నీ బిడ్డలం కాదా అని అడిగారు. అన్నప్పుడు మరి ఆయనకి నోరు తెరలేకపోయాడుగా. కాబట్టి ఎప్పుడైనా ఇతర ఆడబిడ్డలను అనేటప్పుడు మన ఇంట్లో ఆడబిడ్డలను కూడా మనం ఆలోచించాలి. అదే అంటున్నా, సొంత చెల్లెల్నే డ్రెస్ అసాసినేషన్ చేశాడు, వాళ్ళ సొంత సోషల్ మీడియా వాళ్ళతో పెట్టించాడు. అట్లాంటప్పుడు మన ఇంటి బిడ్డలను కూడా బయట మాట్లాడతారని వాళ్ళు కూడా చెప్పారు కదా, మీ ఇంట్లో వాళ్ళు కూడా తీసుకురావాల్సి వస్తున్నప్పుడు. కాబట్టి ఇతరులని అంటాం వేరు, తర్వాత ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారినో ఇంకొకళ్ళనో బెదిరిస్తడం వేరు. అసలు ఇంకా నువ్వు ఇంత కుంభకోణం చేసిన తర్వాత నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తారని ఇంకా అతను కళ్ళగా అంటున్నాడా? ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో కూడా ఎక్కడ కూడా ఇతనికి మంచినీళ్ళు కూడా పుట్టవు. డబ్బులుగా ఉంటే నీకు ఉండొచ్చు, కానీ ప్రజలు మాత్రం తమ ప్రాణాలకు ప్రదమైన అధికారాన్ని నీకిచ్చి ఇంకొక కుంభకోణాన్ని చేయించుకునో లేకపోతే వాళ్ళ బిడ్డలను పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి నువ్వు రాజకీయ ప్రత్యర్థులను ఏదో చేయాలని కళ్ళగంటే విజయసాయిరెడ్డి కూడా 2029లో చంద్రబాబు నాయుడు గారు బతికుంటే సుక్కలు చూపిస్తా అన్నాడు, కానీ ఇప్పటికే ఆయనకి సుక్కలు కనపడినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయనే నాకు స్నేహితుడే పెద్ద మనిషి అని చెబుతున్నాడు. అట్లాగే ఇవాళ ఆయన కూడా కళ్ళగంటున్నాడు, ఏది మళ్ళీ ఇంకోసారి నేను ముఖ్యమంత్రి అవుతాను, వీళ్ళందరినీ జైళ్ళల్లో వేస్తానని. నువ్వు ఖచ్చితంగా కనుక ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశే జైలుగా మారిపోద్ది. నువ్వు కొత్తగా జైళ్ళల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన పరిపాలనే నియంత్రిత పరిపాలన జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇండియా మొత్తం మీద ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు కూడా. 151 సీట్ల మెజార్టీ వచ్చిన ముఖ్యమంత్రి అతనే, 11 సీట్లకు పడిపోయిన ముఖ్యమంత్రి అతనే. అంటే అతని మాటల్ని ప్రజలు ఎంత బాగా నమ్మారో, అతని పరిపాలన అంత బాగా రుచి చూసి నువ్వు ఇంతకన్నా
పనికిరావురా నాయన, నువ్వు ఇక్కడికి పరిమితం అవ్వు ఉండు అన్నారు. అక్కడ కూడా ఉండకుండా ఇప్పుడు గుడ్డలోడ తీస్తానంటున్నాడు కదా, ఈసారి ఆ 11 సీట్లు కూడా ఉండవు. గుడ్డలోడ తీసుకు తిరిగేది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అవుతాడు. కన్న తల్లి కూడా ఏదు అను అక్కడ ఆమె కూడా చెప్పలేదు ఏది కూడా, ఎందుకంటే ఆమె కోర్టులు ఆమెను ఎంత రోడ్డుకి ఇచ్చాడు. ఏ తల్లి చెల్లి కూడా ఈ ఓటు, తల్లి చెల్లె ఓటు అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓటేస్తారా? ప్రతి కుటుంబం నీకు బాధ్యతులే ఏదో ఒక రూపంలో. వీళ్ళు ఏదో ఒకటి ఎలిగేషన్ తీసుకురావటం, మేము ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి, మేము ఇలా క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మా మీద కేసులు పెడుతున్నారని ఇంకో ఆరోపణ చేయటం, ఇదే వీళ్ళ వైరం. చూస్తూనే ఉన్నాం కదా, ఇప్పుడు ఈ లోకేష్ గారి పేరు తీసుకురావటం కానీ ఇంకోటి కానివ్వండి, ఏదో ఫాల్స్ ఎలిగేషన్. తర్వాత అసలు మద్యం కుంభకోణం అనేది ఏ ఊర్లో, ఏ బజార్లో, ఏ కుటుంబానికి తెలియదు, కొత్తగా ఎవరో విచారించడానికి. మద్యపాన నిషేధం చేస్తానన్న అవును, వ్యక్తి అదే మరి సొంత లాభాని కోసం చేసావు నువ్వు, ఇంకా దాన్ని కుంభకోణం అనేది అంటే వాళ్ళు ఎంత రెడ్ బుక్ రాజ్యాంగం అన్నా, ఎన్ని అక్రమ అరెస్టులు అన్నా కూడా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులకు. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.